వెల్కమ్ టు వెల్త్ టాక్ ఫ్రమ్ వివేకం. ఈరోజు కూడా గతంలో కొన్ని సందర్భాల్లో జరిగినట్లుగా యశ్వంత్ వెంటనే అందుబాటులో లేకపోవడంతో ఈ ఒక్క వారం వీడియో నేను ఒక్కడనే చేయడానికి పూనుకోవడం జరిగింది. మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న మనందరం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, మార్కెట్ కనుక సెంటిమెంట్ వీక్గా ఉంటే ఎంత తెలివైన ఇన్వెస్టర్ అయినా నష్టాల బారిన పడక తప్పదు. అలాగే మార్కెట్ సెంటిమెంట్ బాగున్నప్పుడు మార్కెట్ ఇండెక్స్ కన్నా కూడా చాలా ఎక్కువగా లాభాలు సంపాదించగలిగిన వాళ్ళు మాత్రమే తెలివైన వాళ్ళు ఆస్తి కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు. అందువలన మీ అందరికీ భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఏం చేయడం జరిగిందంటే, NSE 500 పై ఆధారపడి 1000 ర్యాండమ్ పోర్ట్ఫోలియోస్ని క్రియేట్ చేయమని కంప్యూటర్ని అడిగాను. అంటే ఒక్కొక్కసారి ఇష్టం వచ్చిన 10 షేర్లు తీసుకుని సెప్టెంబర్ 27, 2024లో కొనుంటే ఇప్పటి వరకు అవే షేర్లు ఉంచుకుంటే ఆ పోర్ట్ఫోలియోలన్నీ ఒక్కొక్క దానికి ఎంత రిటర్న్ వచ్చిందో చెప్పమని అడగడం జరిగింది. ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఇండెక్స్ 8% పడిపోతే ఈ పోర్ట్ఫోలియోలు అన్నీ కలిపి అంటే 1000 పోర్ట్ఫోలియోలు బిల్డ్ చేస్తే వాటిలో వచ్చిన యావరేజ్ రిటర్న్ -13.85, అంటే దాదాపుగా ఇండెక్స్ కన్నా కూడా NSE 500 ఇండెక్స్ కన్నా కూడా 6% తక్కువ. ఎన్ని నెగిటివ్ వచ్చినాయా అని చూస్తే 932 కేసులు, అంటే 93.2% ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ లాసెస్లో ఉన్నాయి. మరి అంత హెవీ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ లేదా పోర్ట్ఫోలియోస్లో నష్టం వస్తున్నప్పుడు మీకు నష్టం రావటం సర్వసాధారణం. అందువల్ల నష్టాల గురించి జంకటం అనేది ఎవ్వరూ చేయనవసరం లేదు. దాని బదులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పోర్ట్ఫోలియోలో మంచి షేర్స్ ఉండి ఆ షేర్ల లాభాలు పెరుగుతున్నట్లయితే మనకి నిలకడగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లాభాలు రాక తప్పదని. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ అట్లీస్ట్ గెట్ సమ్ రిలీఫ్ ఫ్రమ్ యువర్ డిప్రెషన్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రధానంగా నేను మీతో చెప్పవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే, మనం ఈ మధ్యనే వాట్సాప్ ఛానల్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, మేము వారానికి ఒకసారి వీడియో ఇచ్చే దానిలో కంటెంట్ మాకు వీలైనంత వరకు ఇవ్వగలుగుతున్నా, కానీ మీ దగ్గర నుంచి కనుక ఏదైనా అంశం మీద కొద్ది గొప్ప క్లారిఫికేషన్ కావాలి అని మీరు కోరుకుంటే అది ఇవ్వాలని మాకున్న వారం వరకు వెయిట్ చేయాల్సి రావటం, ఒకవేళ అప్పుడు కనుక కంటెంట్ మరీ ఎక్కువైపోతే ఇవి తెరమరుగున పడిపోవడం జరుగుతూ వస్తుంది. అందువల్ల ఒక కారణం. రెండవది, కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ఒక రోజు తర్వాత అందించే బదులు 3-4 డేస్ తర్వాత అందిస్తే దానికి విలువ పెద్దగా ఉండేట్టుగా అనిపించడం లేదు. అందువల్ల వీలైనంత వరకు అలా టైం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని కొంత త్వరగా ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఈ వాట్సాప్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలుసుకోవాల్సిన అవసరం కన్నా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే కొత్త ఇన్ఫర్మేషన్ మీ ఇన్వెస్ట్మెంట్లోకి ఎక్కడో ఒక చోట పనికొచ్చేటువంటి అవసరం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు త్వరగా చేరవేయాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగింది. దానితో పాటు అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా రెండోగా ఇంకొక మెయిన్ మా అబ్జెక్టివ్ ఏంటంటే, మన ఇన్వెస్టర్లు వ్యూయర్స్ అందరూ కూడా ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, చాలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్లో ఏం కవర్ చేస్తే ఎక్కువ మందికి నచ్చుతుంది అని ఎంక్వైరీ లాగా చేద్దాము అనుకుంటే సర్వే కండక్ట్ చేయడానికి వీలవుతుంది వాట్సాప్ ఛానల్లో. అందువల్ల లాస్ట్ వీక్లో ప్రయోగాత్మకంగా మనం చేసింది ఏంటంటే, నెక్స్ట్ వీక్లో మీకు ఏ ఇండస్ట్రీ మీద కవర్ చేస్తే బాగుంటుంది అని మిమ్మల్ని ఒపీనియన్ పూల్ లాగా పెడితే అత్యధిక శాతం 400 మంది కన్నా పైగా రెస్పాండ్ అవటమే కాకుండా ఫార్మాస్యూటికల్స్ కవర్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరి యొక్క కోరికని మేము పరిశీలించిన తర్వాత ఈ వారం ఫార్మాస్యూటికల్స్ని కవర్ చేయబోతున్నాం. అది ఒక అడ్వాంటేజ్. అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తే మీలో ఎక్కువ మందిని తృప్తిపరచడానికి అవకాశం ఉంటుంది అనేది. తర్వాత కొన్ని మనం చర్చించాల్సిన అంశాలు ఏంటంటే, పబ్లిక్లో పత్రికా ముఖంగానో లేదా టీవీ ముఖంగానో ఇలా మనం అందరినీ కలవడానికి అవకాశం వచ్చినప్పుడు మెప్పుదల ఎలా ఉంటుందో అలాగే క్రిటిసిజము, విమర్శ కూడా ఉంటుంది. విమర్శకి భయపడవలసిన అవసరం కానీ భయపడే ఆలోచన కానీ మాకు ఉండదు. ఎప్పుడైనా సరే సహేతుకమైన విమర్శ అయినా లేక ఒకవేళ కన్ఫ్యూజన్లో చేసిన విమర్శ అయితే దానికి సరైన సమాధానం చెప్పడం కూడా మా బాధ్యతగా మేము భావిస్తూ ఉంటాం. అందువల్ల ఇవాళ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, కొద్దిగా మీకు ఐడియా చెప్తాను.
ఎప్పుడూ కూడా మనతో ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు కానీ మనతో డీల్ చేసేటువంటి ఇన్వెస్టర్లు ఎవరికైనా సరే తెలిసే అంశం ఏంటంటే వివేకం ఎప్పుడూ కూడా ట్రేడింగ్ కోసం టిప్స్ ఇవ్వడం కానీ ఇన్వెస్టర్లకు షార్ట్ టర్మ్ కోసం గాసిప్లు అందజేయడం కానీ చేసే ప్రయత్నం చేయదు. అందువల్ల ట్రేడింగ్ టిప్స్ మన దగ్గర నుంచి రావు. పైగా ఇంకొకటి గమనించాల్సిందంటే ఒక్కొక్క స్టాకు కొనుక్కోమని చెప్పడం అనేది జనరల్ గా మనం ఎప్పుడు చేయం. మనం చేసేదల్లా ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే పోర్ట్ఫోలియో మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటాం. అంటే ఎప్పుడు మనం సజెస్ట్ చేసినా కూడా పోర్ట్ఫోలియో మొత్తంగా సజెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే టీవీల్లో ఇంటర్వ్యూల్లో ఇచ్చేటప్పుడు అటువంటిప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక స్టాక్ గురించి ఒపీనియన్ అడిగితే 2 రకాలుగా చెప్పడానికి సాధ్యపడుతుంది. స్టాక్ మంచిదే అని చెబితే మీరు వినటం ఆపేస్తే తర్వాత విషయం చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఎందుకంటే స్టాక్ మంచిదవటం వేరు, మనకి కొనుక్కోవడానికి అనువుగా ఉండటం వేరు. గ్రోత్ ఉండి ఆ చౌకలో కనుక ఉన్నట్లయితే ఫెయిర్ వాల్యూతో పోలిస్తే మనం కొనుక్కోవాలి, కానీ మంచిది అనగానే వెంటనే కొనుక్కోవడానికి ఉపక్రమించడం మంచి పద్ధతి కాదు. అందువల్ల ఎవరైనా సరే కొద్దిగా ఓపికగా పరిశీలించి కొనుక్కోవడానికి అనువుగా ఉందంటేనే ఆలోచించాలి. అప్పుడు కూడా మన అంచనా ప్రకారం ఈ పోర్ట్ఫోలియో సమతూకంలో అన్ని ఇండస్ట్రీస్ లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియో సజెషన్ తీసుకుంటే కొద్దిగా గొప్ప మెరుగైన ఫలితాలు రావడానికి, అన్నింటికన్నా ముందు నష్టం తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అది గమనిస్తారని ఆశిస్తున్నాను. ఆ కోవలో ఈ మధ్య కాలంలో అంటే గడిచిన 1 year గా చూసినట్లయితే మనం చెప్పిన అనేక రికమెండేషన్స్, అనేకటువంటి సజెషన్స్ అన్ని క్లయింట్స్ ని బాగా లాభపెట్టాయి. కానీ వాటి గురించి మాట్లాడటం అవసరం లేదు. నేను మాట్లాడాల్సిన ఆలోచన కూడా నేను చేయను. నేను చెప్పేది ఏంటంటే గడిచిన సంవత్సరంలో వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని కంపెనీల్లో మనం తప్పటడుగులు వేసినట్టుగాను, లేదా మంచి కంపెనీ అయ్యుండి కూడా మనం కొన్న తర్వాత మన అదృష్టం బాలేక ఆ కంపెనీ పనితీరు చెడిపోవడంతో షేర్ ప్రైస్ పడిపోయి ఉండొచ్చు. ఏమీ పడకపోయినా, పెర్ఫార్మెన్స్ దెబ్బ తినకపోయినా కూడా షేర్ ప్రైస్ పడిపోయి ఉండొచ్చు. ఇలాంటి వాటి గురించి అప్పుడప్పుడు అడపా ఎవరన్నా కొద్దిగా కామెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళకి కూడా ఎందుకు వచ్చిందా ఈ మాత్రం కొద్దిగా గొప్ప కోపం అని ఆలోచిస్తూ ఏ కంపెనీల్లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో గడిచిన 1 year లో స్టడీ చేయడం జరిగింది. ఒక 10 కంపెనీల దాకా ఉన్నప్పటికీ, అంటే మనం కవర్ చేసిన కంపెనీలు 100 పైన ఉంటే అందులో 10 కంపెనీల దాకా కొద్దిగా దెబ్బతిన్నమాట వాస్తవం. అయితే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది, అందరూ అని చెప్పలేను కానీ కొంతమంది ఆ కంపెనీ కొనుక్కుంటే నాకు 40% నష్టం వచ్చింది అంటారు. ఆ కంపెనీలోకి నష్టం రావటం అంటే ఒకే కంపెనీ కొనుక్కుంటే. అందువలన ఇక నుంచి ఇటువంటి ఆపేక్షలకి లేదా ఆరోపణలకి, ఇటువంటి నిందలకి ఏమాత్రం స్కోప్ ఇవ్వకుండా ఉంటానని నేనేం చేస్తానంటే ఒక 3 కంపెనీలు తీసుకుంటున్నాను. అందులో బాగా మనం ఎక్కువ మంది ఇన్వెస్టర్లకి రికమెండ్ చేసింది, కొన్న తర్వాత కంపెనీ తగ్గిపోయిన షేర్ ఏంటని చూస్తే ఒకటి తేజస్ నెట్వర్క్ ఉంది. రెండవది కంపెనీలు ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేసే టాటా మోటార్స్ కూడా 2వ కంపెనీ ఉంది. అలాగే 3వ కంపెనీ ఏది ఉందని చూస్తే మనం చేసినటువంటి అంచనా లోపం వల్ల బహుశా కావచ్చు రతన్ ఇండియా కూడా ఉంది. ఈ 3 కంపెనీల గురించి ఒక 2-3 నిమిషాల పాటు మీతో నేను చర్చిస్తాను. అంటే ఎందువలన మన ప్రాసెస్ తప్పు కాదు, కొన్ని కంపెనీలు తప్పటడుగులు వేయక తప్పదు, మనం కొద్దిగా గొప్ప దెబ్బతినక తప్పదు. అయినా కూడా మన యొక్క రిటర్న్స్ బాగుండాలి అంటే ఎప్పుడు కంగారు పడాలి అంటే మనం కొన్న స్టాక్స్ లో మేజర్ గా ఎక్కువ స్టాక్స్ పోతే కంగారు పడాలి, కానీ 1-2 స్టాకులు తగ్గితే కంగారు పడక్కర్లేదు. అది ఎలాగో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఈ రోజు చర్చల్లో భాగంగా మొట్టమొదట నేనేం చేస్తానంటే ఈ తేజస్ గురించి, అలాగే టాటా మోటార్స్ గురించి, రతన్ ఇండియా గురించి కూడా నేనేం చేస్తానంటే మనము ఎప్పుడు కూడా ఏ ఇన్వెస్టర్కైనా రికమెండ్ చేయాలి అంటే మనము ఆ రోజుకి రికమెండ్ చేస్తున్న స్టాకుల్లో టాప్ 10లో ఉన్నప్పుడు మాత్రమే పోర్ట్ఫోలియోలోకి క్లయింట్కి అడ్వైస్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేనేం చేశానంటే ఈ 3 కంపెనీలైనా ఏ కంపెనీ అయినా తీసుకున్నప్పుడు తేజస్ నెట్వర్క్ అయినా, టాటా మోటార్స్ అయినా, రతన్ ఇండియా అయినా సరే టాప్ 10లో ఉన్న ఎన్ని రోజులో చూపించమని అడుగుతున్నాను. ఇంకోటి ఏం చేస్తున్నాను, ఆ టాప్ 10 ఉన్న రోజులు కందేస్తే అందులో ఏ రోజు సెలెక్ట్ చేసుకుంటే కూడా ఆ రోజున్న టాప్ 10 స్టాక్స్ లో కనుక మనం పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకవేళ వివేకంతో కానీ లేదా మన సలహాలతో కానీ ఆ తర్వాత ప్రమేయం లేకుండా అలాగే అట్టు పెట్టుకుని ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అలా ఉంచుకోమని నేను చెప్పను. మన ఉద్దేశం కూడా అది కాదు. మన లెక్క ప్రకారం మంచి కంపెనీ అయినా మంచి రేట్ వస్తే అమ్మి వేయాలి. కానీ ఎక్కువ మంది ఇన్వెస్టర్లు బై అండ్ హోల్డ్కి అలవాటు అయి ఉన్నారు కాబట్టి అలా చేస్తుంటే ఎంత లాభం వచ్చేదో కూడా చూపిస్తాను. అలాగే దాంతోపాటు ఏం చేస్తాను, అప్పటి నుంచి కనుక మన యొక్క రెగ్యులర్ ప్రాసెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి మనం చెప్పినప్పుడు సజెషన్ చేసుకుంటూ వస్తుంటే ఏ మాత్రం రిటర్న్స్ వచ్చి ఉండేదో కూడా చూద్దాం. అంటే మనం చూడవలసింది ఏంటంటే మనం కొనుక్కుని ఉంచుకుంటే ఎంత, లేదా అంటే ఉన్న స్టాక్స్ అలాగే ఉంచుకుంటే మనకి ఎంత లాభం వచ్చి ఉండేది,
లేదా మన టోటల్గా ఉంచుకోకుండా అవసరమైనప్పుడు మార్పు చేర్పులు చేస్తూ ఉంటే ఎంత వచ్చిందో తెలియాలి. ఇదే సమయంలో నిఫ్టీ ఎంత వచ్చిందో తెలియాలి. ఇలా అన్ని రకాల చూసినప్పుడు మాత్రమే మనకి మనం చేస్తున్న ప్రాసెస్ కరెక్టో కాదో నమ్మకం కుదిరే అవకాశం ఉంటుంది. మీరు కనుక ఒకసారి స్క్రీన్ మీద ఫోకస్ చేసినట్లయితే మీకు కనపడే అంశాల గురించి ఒక్కసారి స్థూలంగా వివరించి ఆ తర్వాత మనం ఒక్కొక్క కంపెనీలోకి వెళ్ళడం ట్రై చేద్దాం. మొట్టమొదటి నేను ఏం చేశానంటే తేజస్ నెట్వర్క్ ఎన్నిసార్లు వివేకం తన రికమెండేషన్స్ గా టాప్ 10 లో ఉన్నట్టయితే రికమెండేషన్స్ చూసాం. ఇక్కడ తేజస్ నెట్వర్క్ సెలెక్ట్ చేసి 2025లో లేదా 2024 తీసుకుందాం. 2024లో ఎన్నిసార్లు మనం సజెస్ట్ చేసామో టాప్ 10 లో చూస్తే 7th month లో ఉంది, అలాగే క్రింద చూస్తే 8th month లో ఉంది, 9th month లో ఉంది, అలాగే 10th month లో కూడా ఉంది. అంటే అన్ని నెలల్లో కూడా మనకి 7, 8, 9, 10 నెలలు అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మనం అనేక మంది క్లయింట్స్కి అది రికమెండ్ చేసామని కూడా కనపడుతుంది. అందులో ఏ డేట్ అయినా తీసుకోవచ్చు మనం. ఉదాహరణకి నేను ఏం చేస్తానంటే 10-14 అంటే అక్టోబర్ 14, 2024 ఏం జరిగిందని చూస్తే మనం రికమెండ్ చేసిన 10 స్టాక్స్ లో చూస్తే తేజస్ నెట్వర్క్ ఉందో లేదో చూడండి. 6వ నెంబర్గా తేజస్ నెట్వర్క్ ఉంది. అది అప్పటి నుంచి 38% పడిపోయింది. కాబట్టి ఒక వ్యూయర్ లేదా ఒక సబ్స్క్రైబర్ ఒక అటువంటి చేసినటువంటి ప్రోగ్రామ్ చూసిన వ్యక్తి యూట్యూబ్ లో కామెంట్ చేసినప్పుడు మాకు కోపం రావాలా? ఆయన అబద్ధం చెప్పలేదు. 38%, 40% లాస్ వచ్చిందన్నారు. కళ్ళు ఎదురుగా కనపడుతుంది కాబట్టి లాసే వచ్చి ఉంటుంది. కానీ ఆయన ఒక్క స్టాకే కొనుక్కుంటే, ఒకవేళ కనుక మనం చెప్పిన 10 స్టాకులు కనుక ఎవరైనా కొనుక్కుంటే ఆ రోజు నుంచి ఎంత లాస్ వచ్చి ఉండేది? ఏమీ లాస్ లేదు. 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు కూడా 10 లక్షలు ఉంది. మరి ఇదే సమయంలో నిఫ్టీ ఏమైనా విపరీతంగా పెరిగిపోయిందని చూస్తే నిఫ్టీ 4.47%. అలాగే బయోగ్రోత్, బీజీ అంటే బయోగ్రోత్ అంటే మన దగ్గర టోటల్ గా ప్రాసెస్ ప్రకారం హ్యాండిల్ చేసే బయింగ్ సెల్లింగ్ చేస్తే 5% లాస్ వచ్చింది. అక్టోబర్ 10 నుంచి మే కంటే ఎన్ని రోజులు? ఆ సంవత్సరంలో 2 నెలలు, ఇప్పుడు వచ్చేసి 5 నెలలు. 7 నెలల కాలానికి ఎవరినైనా మంచి చెడు నిర్ణయించడం ఈక్విటీ మార్కెట్ లో సబబా అంటే కాదు. కనీసం 3-4 ఏళ్ళన్నా చూస్తేనే బాగుంటుంది. అలా కాకుండా కూడా జడ్జ్ చేస్తాను అంటే మనం ఎవరో హెల్ప్ చేయలేం. కానీ మీకు కూడా లాంగ్ టర్మ్ లో అది మంచి లాభదాయక ప్రాసెస్ కాదు. ఎవ్వరూ కన్సిస్టెంట్ గా లాభాలే సంపాదించే మనగాడు ప్రపంచంలో పుట్టరు. ఇది తేజస్ నెట్వర్క్ లో ఒక పరిస్థితి చూస్తే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అక్టోబర్కి వెళ్ళబోయే ముందు సెప్టెంబర్లోనో జూలైలోనో చూద్దాం. జూలై 19th మొట్టమొదటిసారి మనం రికమెండ్ చేయడం జరిగింది. జూలైని రికమెండ్ చేసినప్పుడు ఎంత వచ్చిందని చూస్తే మన లెక్క ప్రకారం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో 24 సెప్టెంబర్లో పీక్ టచ్ అయింది. ఆ తర్వాత మార్కెట్ పడిపోయింది. ఆ సెప్టెంబర్ కన్నా ముందు మనం చూస్తుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చెప్పిన స్టాక్స్ కొనుక్కుంటే 10లో 9 స్టాక్స్ తగ్గాయి. అందులో కూడా చూస్తే ఒకే ఒక స్టాక్ మాత్రం హిమర్సింగా సీడ్ మాత్రం పెరిగింది. అంటే మొత్తం కలిపి ఎంత రిటర్న్ వచ్చి ఉండేది? క్లయింట్ కి 10.54% వచ్చేది, ఇన్వెస్టర్ కి నెగిటివ్ గా నష్టం వచ్చి ఉండేది. ఇదే సమయంలో మేమేమన్నా బాగా చేసామా? మా ప్రాసెస్ లేదు. మార్కెట్ వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు బాగున్నప్పుడేమో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, లేనప్పుడేమో కొద్దిగా నష్టాలు కూడా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్ లో ఎప్పుడు కూడా లాభాల వైపు ఎక్కువ ఉంటుంది, క్యాష్ చేసుకుంటుంది. కాబట్టి క్లయింట్స్ అందరూ కూడా బాగుపడతారు. అందువల్ల మన బయోగ్రోత్ కూడా పెద్దగా లాభం రాలేదని కనపడుతుంది. ఇప్పుడు తేజస్ నెట్వర్క్ ని 2025లో కూడా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది ఫిబ్రవరి 2025లో వచ్చిందంటే ఒకసారి మంచి రిటర్న్ వచ్చినట్టుగా. అక్కడి నుంచి చూస్తే అది కూడా మళ్ళీ 13%. అంటే ఎవరైనా ఫిబ్రవరిలో మన ప్రోగ్రామో నా మాటో ఎవరి మాటో విని తేజస్ నెట్వర్క్ కొని ఉంటే వాళ్ళకి 13% లాస్ వచ్చింది. కానీ ఆ స్టాక్ లో మొత్తం పోర్ట్ఫోలియోలో చూస్తే ఏమైంది? ఆ స్టాక్ లో వచ్చిన లాస్ కవర్ అయిపోయింది. ఇంకో 2-3 స్టాక్ లో వచ్చిన లాస్ కూడా కవర్ అయిపోయి పోర్ట్ఫోలియో మొత్తం కలిపి కూడా 11% లాభం సంపాదించింది. అదే సమయంలో నిఫ్టీ ఎంత పెరిగింది? కేవలం 8.5% పెరిగింది. మా బయోగ్రోత్ ప్రోడక్ట్, మన ప్రోడక్ట్స్ ఎవరైతే క్లయింట్స్ కంప్లీట్ గా కూడా ప్రాసెస్ నే ఫాలో అవుతారో వాళ్ళకి ఎంత లాభం వచ్చింది? 6.5. అంటే వాళ్ళకన్నా కూడా వీళ్ళకి ఎక్కువ వచ్చింది తేజస్ నెట్వర్క్ కొనుక్కుంటే కూడా. ఇప్పుడు ఫిబ్రవరి మంత్లోనే కాకుండా ఏప్రిల్లో కూడా కొన్నాం కాబట్టి 25లో, మార్చ్ 25 కూడా ఊరికే ఒకసారి చూస్తున్నాను. మార్చ్ 25 కొంటే ఏమైందో చూస్తున్నాను చూడండి, మీ కళ్ళెదురుగానే ఉంది. మార్చ్ 25 కనుక ఉన్నట్లయితే తేజస్ నెట్వర్క్ లో 7% నష్టం వచ్చింది. ఎంత? 7% నష్టం వచ్చింది. కానీ ఆ రోజు కొనుక్కున్న పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళకి ఎంత లాభం వచ్చింది? 23%. ఎన్ని రోజుల్లో? కేవలం ఏప్రిల్ నుంచి మేకే, అంటే 1.5 month లోనే. సో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాసెస్ కనుక గట్టిదైనట్లయితే లాంగ్ రన్ లో మీరు దాన్నే నమ్ముకున్నట్లయితే నష్టాలు రావడానికి అవకాశం దాదాపుగా ఉండదు. ఇక్కడే మీ కారణాలు కనబడుతున్నాయి. ఇది తేజస్ నెట్వర్క్ గురించి. టాటా మోటార్స్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. అందులో 2024లోనూ రికమెండ్ చేయడం జరిగింది, 2025లోనూ రికమెండ్ చేయడం జరిగింది. 24లో చూస్తే మే నెలలో వచ్చింది. ఏదో ఒక డేట్ తీసుకోవాలి కాబట్టి మే 24th తీసుకుంటున్నాను.
మే 24th కనుక మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అన్ని పెడితే ఏం జరిగేదో చూడండి. టాటా మోటార్స్ లో పెడితే మనం 960లో కొంటే 718 ఉంది ఈ రోజుకి. అంటే ఎంత పడిపోయింది? 25% పడిపోయింది. అయినా కూడా 25% పడిపోయినా కూడా మన యొక్క టోటల్ పోర్ట్ఫోలియో అన్ని కలిపి చూస్తే మన పోర్ట్ఫోలియో మొత్తం కలిపి ఆ క్లయింట్కి ఆ రోజు కొనుక్కున్నానికి 35% లాభం వచ్చేది. ఇప్పుడు చెప్పండి, టాటా మోటార్స్ లో నష్టం వచ్చిందని గీకి పెట్టి గోల చేసే ఇన్వెస్టర్లు అది సరిగ్గా మాట్లాడినట్టు అంటే తప్పు చెప్పలా, కానీ నిజం పూర్తిగా కూడా చెప్పటల్లా. మనకే కావాల్సిందంటే సద్విమర్శ. కాబట్టి ఇందులో కూడా ఏం జరిగింది, దాదాపుగా 5 కంపెనీలు మొత్తం మీద కొనుక్కున్న వాటిలో నష్టాలు వస్తే అందులో 25%, ఒక దానిలో 41% కూడా వచ్చింది రతన్ ఇండియాలో. అంటే టాటా మోటార్స్, రతన్ ఇండియా రెండూ కొనుక్కున్నా కూడా ఒక దానిలో 25%, ఒక దానిలో 41% లాస్ వచ్చినా కూడా టోటల్ పోర్ట్ఫోలియోలో చూస్తే దాదాపుగా 35% ప్రాఫిట్ వచ్చింది. అందులో V2 రిటైల్ నుండి ఆ ఒక్కటే 282% పెరిగింది. కాబట్టి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ప్రకారం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని గుడ్డిగా లాంగ్ టర్మ్ ఉంచుకోవడం అని నేను చెప్పకపోయినా, ఒకవేళ ఉంచుకుంటే కూడా కొద్దిగా గొప్ప డిఫరెంట్ గా ఇండెక్స్ కన్నా మెరుగైన రిటర్న్స్ ఎక్కువ సార్లు వస్తున్నాయి. ఇదే సమయంలో బయోగ్రోత్ చూస్తే ఈ ఆదుర్ద ఏమీ లేకుండా 10.5% 1 month లోనే వచ్చింది. సో కాబట్టి ఒక్కొక్క స్టాక్ నష్టపోవటం ఖాయం. అన్ని స్టాకులు మంచివే, అన్ని సమయాల్లో మంచివే కొనుక్కోగలగటం, వాటిని పెంచగలగటం మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. మనందరం కలిపి మూట కట్టుకున్నా కూడా చేయలేని పని. అందువల్ల సరైన స్టాకులు కొనుక్కుందాం, సరైన స్టాకులతోనే సంసారం చేద్దాం. కానీ ఎప్పుడెప్పుడు అడపా తడపా ఊరికే మెరిసిపోయి ఎగిరిపడే స్టాకుల గురించి తొందరపడటం మంచి ఉద్దేశం కాదు. ఇప్పుడు లాస్ట్ వీక్ లో మనం ఇచ్చిన ఆడియన్స్ పోల్ యొక్క రెస్పాన్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది ఫార్మాస్యూటికల్స్ గురించి అడిగారు. పైగా ఫార్మాస్యూటికల్స్ ఎందుకు ఇంపార్టెంట్ మనకి అంటే ఈ వారంలోనే వచ్చినటువంటి కొత్త రిజల్ట్స్, లాస్ట్ 2 weeks లో 3 weeks లో వచ్చిన రిజల్ట్స్ చూస్తే డాక్టర్ రెడ్డిస్ తెలుగు వారి కంపెనీ నుంచి వచ్చినాయి, అలాగే దివీస్ ల్యాబొరేటరీస్ తెలుగు వారి కంపెనీ నుంచి వచ్చినాయి, లారస్ ల్యాబ్స్ తెలుగు వారి కంపెనీ నుంచి వచ్చినాయి, ఇలా ఇంకా కొన్ని కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి మనం ఫార్మాస్యూటికల్స్ మీద తీసుకుని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అంతా ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇండస్ట్రీ అంతా చూసిన తర్వాత ఆ ఇండస్ట్రీ మొత్తానికి కలిపి ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ తరువాత అందులో ఉన్న అన్ని స్టాకులు రిజల్ట్స్ అనౌన్స్ చేసి అన్ని కూడా ఒకసారి లిస్ట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. అంటే దాని ద్వారా మీకు ఏం తెలుస్తుంది, రిజల్ట్స్ వచ్చిన కంపెనీలో మీకు హోల్డింగ్స్ ఉంటే మన లెక్క ప్రకారం ఎలిజిబిలిటీ లిస్ట్ లో లేకపోయినా అది ఉంచుకోదగిందో లేదో మీకు కొద్దిగా గొప్ప ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని కంపెనీలు చూద్దాం, అన్ని కంపెనీలు కలిపి ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ఆ తర్వాత కొనదగిన కంపెనీలు ఎందుకు కొనదగినవో, కొంటే ఎంతవరకు ఆశించడం కరెక్టో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒకసారి మీరు స్క్రీన్ చూసినట్లయితే ఇందులో ఏం చేశానంటే 1000 కోట్ల కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు 1000 కోట్ల కన్నా చిన్న ఉన్నాయి, కొనడానికి వీలు కాదు, మనం కొనకూడదని చెప్తూ ఉంటాను. కాబట్టి వాటిని వదిలిపెట్టి 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలని ఒకసారి లిస్ట్ తీసి అందులో వాటి యొక్క పనితీరు కూడా బ్రీఫ్ గా చెప్పమని అడిగితే ఈ స్క్రీన్ మీద మీకు ఇమేజ్ కనపడుతుంది చూడండి. ఆరతి ఫార్మాస్యూటికల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే గ్రీన్ కలర్ ఉందో అది పాజిటివ్ అబ్జర్వేషన్. అంటే సేల్స్ కాలంలో గ్రీన్ ఉందంటే ఆ కంపెనీ ఈ యొక్క క్వార్టర్లో 2025 మార్చిలో వచ్చిన రిజల్ట్స్ లో సేల్స్ పెంచుకున్నది. అలాగే నెట్ ప్రాఫిట్ డిఫరెన్స్ లో కనుక గ్రీన్ ఉందంటే ప్రాఫిట్ కూడా పెంచుకుంది అని. ఇక తర్వాత గ్యాప్ కాలంలో కనుక గ్రీన్ ఉంది అంటే ఆ కంపెనీలో 30% వరకు స్కోప్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉన్నది అని. సో ఇలా మీకు చూసినట్లయితే ఇన్ని కంపెనీలు కనపడుతున్నాయి కళ్ళెదురుగా. ఎక్కడి నుంచి ఆరతి ఫార్మా నుంచి మొదలు పెడితే జూబిలియంట్ ఫార్మా వరకు ఉంది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఆ తర్వాత జే తర్వాత ఉన్న కంపెనీలు కూడా తీస్తే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. లూపిన్ తో మొదలు పెట్టుకుని జైడస్ వెల్నెస్ వరకు. ఇందులో కూడా కొన్ని గ్రీన్ కలర్ కనపడతా ఉన్నాయి గ్యాప్ లో. మిగిలిన కంపెనీలన్నీ కూడా మీకు ఉన్నట్లయితే మీరు పాస్ బటన్ నొక్కి మీ కంపెనీ అందులో ఉంటే దాని యొక్క పరిస్థితి ఏంటో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కనుక లేదు అంటే రిజల్ట్స్ ఇంకా రాలేదు, లేదా వచ్చినా నేను ఈ వీడియో చేసే సమయానికి ఇంకా అప్డేట్ చేయలేదు అని. దీనితో దాదాపు అన్ని కంపెనీలు కవర్ చేసినట్లు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ గా నేనేం చూపిస్తానంటే మీకు ఈ కంపెనీలు అన్ని కలిపి చూస్తే దాదాపుగా 2000వ సంవత్సరం నుంచి ఇవాళ కాదు 2000 ఇయర్ నుంచి తీస్తే ఎంత ప్రాఫిట్లు పెరుగుతా వస్తున్నాయి, ఎంత మార్కెట్ క్యాప్ పెరుగుతుందో కూడా చూద్దాం. ఎందుకని ఏ కంపెనీ అయినా లాంగ్ టర్మ్ లో, ఏ ఇండస్ట్రీ అయినా లాంగ్ టర్మ్ లో దాని యొక్క ప్రైసెస్ ని మార్కెట్ క్యాప్ ని పెంచుకోవాలి అంటే వాళ్ళ బాటమ్ లైన్ కూడా పెరుగుతూ ఉండాలి. అలా లేకుండా బాటమ్ లైన్ అలాగే ఉన్నా తగ్గిపోతున్నా రేట్లు పెరుగుతున్నాయి అంటే రాబోయే రోజుల్లో ఉపద్రవం ఉంటుందని మనం గమనించాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో మీకు స్క్రీన్ లో కనపడుతుంది ఏంటి, కింద ఉన్నటువంటి డార్క్ బ్లూ కలర్ ఏమో ప్యాట్.
PAT TTM అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్. లైట్ బ్లూ కలర్ లో పైన కనపడుతున్నదేమో మార్కెట్ క్యాప్. మార్కెట్ క్యాప్ దాదాపుగా స్టడీగా పెరుగుతూ వచ్చి దాదాపు 2015 వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి అంతగా పెరగడం లేదు చూడండి. అంటే అప్పటి నుంచి కొద్దిగా గొప్ప సైడ్ లోకి వెళ్ళిపోయింది. కానీ ప్రాఫిట్ చూస్తే 2015 దాకా పెరగడమే కాదు, ఆ తర్వాత కూడా పెరుగుతూ వచ్చింది, ఇప్పుడు కూడా పెరుగుతూ వచ్చింది. అంటే మనం ఏం గమనించాలి, ఒకవేళ కనుక మార్కెట్లో ప్రైసెస్ తగ్గి ఉండటానికి కారణమైనటువంటి టారిఫ్ల భయం కనుక తొలగిపోయినట్లయితే, తొలగిపోతుందో లేదో మీకు నాకు తెలియదు, ఒకవేళ తొలగిపోయినట్లయితే ఈ కంపెనీల యొక్క రేట్లు అమాంతం పెరగక తప్పదు. ఈ ఇండస్ట్రీ యొక్క షేర్లు, ఆ ఇండస్ట్రీలో ఏం కొనుక్కోవాలో మనం ఒక 5 నిమిషాల్లో మాట్లాడతాం. కానీ మీరు గమనించాల్సింది ఏంటి, ఎప్పుడు కూడా ఇండస్ట్రీ మొత్తానికి ప్రాస్పెక్ట్స్ బాగున్నాయా లేవో చూసి రెడీగా ఉందాం. ఒకవేళ కనుక అలా వచ్చిన తర్వాత పాజిటివ్ న్యూస్ అంటూ వస్తుందో లేదో మనకు తెలియదు. పాజిటివ్ న్యూస్ వస్తే వెంటనే మనకు అందమేమో కదా అని మీరు భయపడుతున్నట్లయితే మీకున్న పోర్ట్ఫోలియోలో దాదాపుగా 10% వరకు కూడా ఫార్మాస్యూటికల్లో ఇప్పుడే కొనుక్కుని రెడీగా కూడా ఉండొచ్చు. అయితే ఇది నేను ప్రిఫర్డ్ అప్రోచ్ అంటే కాదు. మన ఉద్దేశం ప్రకారం, వివేకం సిద్ధాంతం ప్రకారం ఎవరికైనా ఎంత డబ్బు పెట్టినా మాక్సిమం లాభం రావడానికి ఆశపడాలి, కోరుకుంటూ ఉండాలి. అందువల్ల మన సిస్టమ్ ఎలా డిజైన్ చేసాం, మీరు కొంటాను అన్నప్పుడు ఈ ఫార్మాస్యూటికల్లో ఏదైనా టాప్ లో గనక రికమెండేషన్ లిస్ట్ లో ఉంటే కొనమని చెప్తుంది. కానీ అదర్వైజ్ ఫార్మాస్యూటికల్ లేదు కాబట్టి ఫార్మాస్యూటికల్ కొందామని ప్రయత్నం చేయదు. ఒకవేళ మీకు ఆల్రెడీ 20% ఫార్మాలో ఉండి టాప్ లో ఫార్మా స్టాక్ ఉంటే అప్పుడు మాత్రం మీకు కొనదు. ఎందుకని, మీకు ఎక్స్పోజర్ 20% ఉంది కాబట్టి. అలా జాగ్రత్తలన్నీ తీసుకోబట్టే ఎప్పుడు కూడా ప్రాసెస్ అనేవి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము. చేసిన వాళ్ళందరూ కూడా స్మైలింగ్ ఫేస్ తో ఉండగలుగుతున్నారు. ఇప్పుడు ఇలా మొత్తం మీద ప్రాస్పెక్ట్స్ బాగానే ఉన్నాయని తెలిసిన మనం ఒకసారి ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 90 days లో ఏం జరిగిందో కూడా చూద్దాం. ఇక్కడ మీకు చూసినట్లయితే 70 కంపెనీలు రిజల్ట్స్ ఇచ్చినట్టుగా కనపడుతుంది ఇప్పటి వరకు మనకి. ఆ 70 కంపెనీలు రిజల్ట్స్ ఇస్తే అన్ని కలిపి చూస్తే కూడా గ్యాప్ ఎంత ఉంది, ఇండస్ట్రీలో 28% ఉంది. యూజువల్ గా ఏ ఇండస్ట్రీలో కూడా ఇంత గ్యాప్ ఎప్పుడు ఉండదు. ఇంత గ్యాప్ ఉన్నది అంటే మీరు గమనించాల్సిందేంటి, ఈ కంపెనీల్లో ఈ సెక్టర్ లో ఆ ఒక్క నెగటివ్ న్యూస్ కనుక మాయం అయితే, మాయం కూడా కావక్కర్లా, అనుకున్నంత డ్యామేజ్ లేదు అని తెలిస్తే కూడా చాలు, ఆటోమేటిక్ గా పరుగులు ఎత్తడం ఖాయం. అందువల్ల ఇందులో స్కోప్ అయితే ఉంది, కానీ ప్రమాదం లేదా అంటే ప్రమాదం కూడా ఉంది. అందుకే కొద్దిగా గొప్ప జాగ్రత్తగా ఉండాలి. సో 28% ఇండస్ట్రీ లెవెల్లో చాలా ఎక్కువని గమనించాం కాబట్టి ఇప్పుడు ఆఖరిగా ఒక లిస్ట్ లోకి వస్తాను. ఏం చెప్తున్నాను మీకు, ముందు ఒక్కొక్క కంపెనీకి వేరువేరుగా మొత్తం డీటెయిల్స్ అన్ని గ్రాఫ్ తో సహా చూపించబోయే ముందు, అంటే వివేకం అంచనా ప్రకారం 23rd మే మధ్యాహ్నం నాటికి ఏ కంపెనీలు కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయో చూడటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణకి అబౌట్ లైఫ్ సైన్సెస్ గురించి చూపిస్తున్నాను. అది 2025 మార్చ్ రిజల్ట్స్ వచ్చేసాయని టాప్ లో రైట్ హ్యాండ్ సైడ్ కనపడుతుంది. దాని క్రింద వెంటనే గ్రోత్ అని రాయడం జరిగింది. అంటే కంపెనీ లాభాలు పెంచుకుంటుంది, గ్రోత్ లో ఉంది అని తెలిసింది. ఆ తర్వాత గ్యాప్ ఇన్ స్టాక్ అని క్రింద కనపడుతుంది. అక్కడ మీరు చూసినట్లయితే ఎంత పెరగడానికి ఛాన్స్ ఉందో కనపడుతుంది. ఏ కంపెనీ మనం కొనుక్కోవడానికి అనువుగా ఉండాలి, 30% కన్నా ఎక్కువ ఉంటే కొనుక్కోవడానికి అనువుగా ఉండాలి. అజంతా ఫార్మా చూస్తే ఇది కూడా 25 మార్చ్ రిజల్ట్స్ వచ్చాయి, గ్రోత్ లో ఉంది, 33.62%. ఇది కూడా కొనుక్కోవడానికి అనువుగానే ఉంది. సిప్లా చూస్తే కూడా 25.03 ఉంది, దాని యొక్క గ్రోత్ ఏమో 33.21% ఉంది కాబట్టి అది కూడా కొనుక్కోవడానికి అనువుగానే ఉంది. దివీస్ ల్యాబొరేటరీస్ తెలుగు వారి కంపెనీ అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ 2025లో మార్చ్ రిజల్ట్స్ వస్తే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత రేటు పెరిగింది. చూడండి గ్రాఫ్ లో ఎంత బ్రహ్మాండంగా పెరిగింది. ఆ రోజున టారిఫ్ భయంకరంగా టారిఫ్ వేస్తారన్నప్పుడు బాగా పడిపోయి 5,000 కన్నా కూడా కిందకి వెళ్ళిపోయిన షేరు ఇప్పుడు 6,500కు వచ్చేసింది. అంటే దాదాపుగా 50% కన్నా పెరిగింది. అయినా కూడా ఇంకా 36% పెరగడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల దిస్ ఇస్ డూయింగ్ వెరీ వెల్, ఏమాత్రం భయపడక్కర్లేదు. డాక్టర్ రెడ్డిస్ ఇది కూడా తెలుగువారి కంపెనీనే. ఇది కూడా మీరు చూసినట్లయితే దాదాపు 900 రూపీస్ వరకు వెళ్ళిన కంపెనీ 1250 దగ్గరలోకి వచ్చింది. అంటే 33% పెరిగింది. అయినా ఇంకో 38% పెరగడానికి ఛాన్స్ ఉంది, కనపడుతుంది మనకి. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా చూస్తే రిజల్ట్స్ వచ్చాయి కానీ గ్రోత్ లో లేదు. అందువల్ల మనం ఏం చేయాలి, గ్లాండ్ ఫార్మాని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందువల్ల అంటే గ్రోత్ లో లేదు కాబట్టి. స్కోప్ ఎంత ఉన్నా కూడా అనవసరం మనకి. ఆ తర్వాత గ్లాక్సోస్మిత్క్లైన్ ఫార్మా చూసినట్లయితే 23.44% ఉంది, అది కూడా కొనుక్కోవడానికి అనవసరం. నెక్స్ట్ జేవీ కెమికల్స్ చూద్దాం. ఇది కూడా గ్రోత్ లో ఉంది కానీ స్కోప్ చూస్తే 19%, సో మనకు అనవసరం. లారస్ ల్యాబొరేటరీస్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఆల్రెడీ గ్రోత్ లో ఉందని కనపడుతుంది. రేటింగ్ అని చూస్తే వై అని వచ్చింది, అంటే ఆల్రెడీ మనం అప్రూవ్ చేయడం కూడా జరిగింది. ఇది కూడా పెద్దగా పెరిగిందా అంటే పెరగలేదు. ఆ రోజున టారిఫ్ భయంతో బాగా తగ్గిన మాట వాస్తవం. అక్కడ నుంచి దాదాపుగా 660 వరకు 70 వరకు వెళ్ళినా కానీ మళ్ళీ తగ్గి 600 కన్నా దిగువ స్థాయిలోనే ట్రేడ్ అవుతుంది. కానీ మన అంచనా ప్రకారం 1000 రూపాయలు ఫేర్ ప్రైస్ దానికి. కాబట్టి 70% పెరగడానికి ఉందంటే ఖచ్చితంగా కొనుక్కోవాలి.
నాకు తెలిసి మన ప్రోగ్రామ్ చూసే అనేక మంది వ్యూవర్స్ యొక్క మైండ్లోనో ముఖం మీద ఖచ్చితంగా నవ్వు వస్తుంది. ఎందుకంటే చాలా మంది దగ్గర లారస్ ల్యాబొరేటరీ షేర్లు, దివ్యస్ ల్యాబొరేటరీ షేర్లు ఉంటాయి. డాక్టర్ రెడ్డి ఉన్నామో కానీ ఈ రెండు కంపెనీలు లేని ఇన్వెస్టర్లు తెలుగు ఇన్వెస్టర్లు తక్కువ. అందువల్ల మీ అందరూ కూడా ధైర్యంగా ఉండగలిగింది ఏంటి, ట్రంప్ గారు బాంబు వేస్తే తప్పితే ఈ రెండు కంపెనీలు కూడా రాబోయే రోజుల్లో పెరగడానికి బాగా స్కోప్ ఉన్నాయన్నమాట. లూపిన్ ల్యాబొరేటరీస్ చూస్తే 25 మార్చ్ రిజల్ట్స్ వచ్చాయి, గ్రోత్ లో ఉంది, 41.74% ఉంది. అంటే అది కూడా ఖచ్చితంగా కొనుక్కోగలిగింది. లూపిన్, సిప్లా రెండు తెలుగు ఇండియన్ కంపెనీస్. నెక్స్ట్ మ్యాన్ కైండ్ ఫార్మా చూస్తే గ్రోత్ వచ్చిలో ఉంది. ఇక్కడ రేటింగ్ నాట్ ఎట్ అంటే అర్థం ఏంటంటే ఆ రిజల్ట్స్ వచ్చే నాటికి మన దగ్గర దీనికన్నా మెరుగైన కంపెనీలు 30 ఉన్నట్లయితే అది నా యొక్క అనాలిసిస్ కి, నా యొక్క రివ్యూకి రాదు. అంటే నేను గనక అప్రూవ్ చేస్తేనేమో వై అని పడతాయి, నేను గనక అప్రూవ్ చేయలేదు అంటే నేను చూసి వద్దనుకోవటం కాదు, నా యొక్క దృష్టిలోకి రావాలి అంటే టాప్ 30లోకి చేరి ఉండాలి. దీనికన్నా పైన గనక 40 కంపెనీస్ ఉంటే ఇది ఎంత గ్రోత్ ఉన్నా మంచిదైనా నా లిస్టులోకి రాకపోవచ్చు. నేను అప్రూవ్ చేయనంత మాత్రాన అది మంచిది కాదని కాదు, మన ఇన్వెస్టర్లకి నేను రికమెండ్ చేసే కంపెనీలో టాప్ 30లో ఉంటేనే చెప్తాం కాబట్టి వాళ్ళకి ఇంకా చెప్పడానికి నిర్ణయించబడలేదు అని మాత్రమే అర్థం కావాలి. దీన్ని చూస్తే ఈ మధ్య తగ్గినా కానీ 30%, అంటే నిజంగా చెప్పాలంటే తగ్గిన తర్వాతే 30% ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడానికి వీలుగా ఉంది. పిరమల్ ఫార్మా దాదాపుగా ఎక్కువ రోజుల నుంచి ఉన్న కంపెనీ కాదు, స్పిన్ ఆఫ్ అయిపోయి వేరే కంపెనీగా వచ్చింది. ఇందులో కూడా చూస్తే దాదాపుగా 50% పెరగడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఇటువంటి కొత్త కంపెనీల్లో కొనుక్కోవటానికి 1-2 సార్లు జంకుతూ ఉండటం మంచిది. పూర్తిగా నేను రికమెండ్ చేయడానికి నాకు కొద్దిగా ధైర్యం చాలకపోవడానికి కారణం 5-6 క్వార్టర్ల డేటానే ఉన్న కంపెనీని ఎంత పెద్ద కంపెనీ ప్రమోటర్ల గ్రూప్కి అయినా సరే నాకు కొద్దిగా హెసిటేషన్ ఉంటుంది. అయినా కానీ నెంబర్ల ప్రకారం చూస్తే గ్యారంటీగా 50% రావడంతో నేను కూడా ధైర్యంగా ముందుకు వచ్చి కొనుక్కోమని చెప్పడానికి ధైర్యం చేస్తున్నాను. సన్ ఫార్మా లీడింగ్ కంపెనీ, దానిలో కూడా చూస్తే ఈ మధ్య తగ్గింది కాబట్టి, ఈ రోజు బాగా తగ్గొచ్చింది కాబట్టి 32% స్కోప్ ఉంది. నిన్నటి వరకు దానిలో స్కోప్ పెద్దగా లేదు, కొనుక్కోవడానికి వీలు కాదు. ఇప్పుడు మాత్రం బాగా తగ్గడంతో సన్ ఫార్మా కూడా స్కోప్ వచ్చింది. టారెంట్ ఫార్మా చూస్తే 25 మార్చ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అప్రూవ్ ఇంకా నేను చేయకపోయినా కానీ దానికి 35% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. మార్కెట్ క్యాప్ కూడా 1,00,000 కోట్లు, పెద్ద కంపెనీ. ఏమాత్రం భయపడకుండా కొనుక్కోగలిగింది. ఒకే ఒక్క భయం ట్రంపే, ఇంకంతకన్నా భయం ఏం లేదు. జైడస్ లైఫ్ సైన్సెస్, ఆఖరిగా జైడస్ లైఫ్ సైన్సెస్ చూసినట్లయితే ఇది కూడా గ్రోత్ లో ఉంది, పెరిగింది. అయినా కూడా ఇంకా 30% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా కొనుక్కోవచ్చు. నా అంచనా ప్రకారం మీరు ఫార్మాస్యూటికల్ సెక్టర్ పైన దృష్టి పెట్టి అందులో మంచి కంపెనీలు ఎదుర్కోవాలి అనుకున్నట్లయితే, నా ఉద్దేశం ప్రకారం ఈ కంపెనీల కన్నా దాటికి పక్కకి వెళ్ళినట్లయితే మీకు పర్సనల్ గా కంపెనీలు అంటే ఇష్టం ఉంటే వెళ్తారేమో, కానీ సెన్సిబుల్ గా బిహేవ్ చేస్తూ, సెన్సిబుల్ గా ఆలోచిస్తూ నేను పెట్టే డబ్బులకి నాకు లాభం ఇచ్చే స్టాక్సే నేను కొనుక్కోవడం మంచిది కదా అని ఆలోచిస్తే మాత్రం వీటిలోనే కొనుక్కోవడం మంచిది. వచ్చే వారం ఇలాగే మీకు నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్ కి మీకు ఇంకొక పోల్ వస్తుంది వాట్సాప్ ఛానల్లో. అందులో నెక్స్ట్ వీక్ లో మీరు కవర్ చేయాల్సిన టాపిక్ ఇండస్ట్రీ గురించి కనుక మీరు ఎక్కువ మంది ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ ఒపీనియన్ ఆధారం చేసుకుని వచ్చే వారం మళ్ళీ యశ్వంత్ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి ఆ ఇండస్ట్రీనే కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.